హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అఖిల వ్లాగ్స్. సో ఈరోజు నేను ఎక్కడున్నాను అంటే గాజువాకలోని బార్బిక్యూ నేషన్ దగ్గర ఉన్నాను. సో యాక్చువల్లీ మనకి బార్బిక్యూ నేషన్స్ రెండు ఉన్నాయి, ఒకటి బీచ్ దగ్గర ఉంది, ఇంకొకటి ఇక్కడ గాజువాకలో ఉంది. సో నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, లోపల ఎలా ఉంది ఏంటి అని మనం చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇక్కడ బార్బిక్యూ నేషన్ థర్డ్ ఫ్లోర్లో ఉంది, ఇక్కడ గాజువాక మెయిన్ మార్కెట్లోని. బయట నుంచి కనిపిస్తుంది. సో లిఫ్ట్ ఉంది, మెట్లు ఉన్నాయి, ఎలాగైనా వెళ్ళచ్చు. లెట్స్ గో. హాయ్, నేను బార్బిక్యూ నేషన్కి ఫస్ట్ టైం వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ లైవ్గా ఈ గ్రిల్ సెటప్ అనేది చేశారనమాట. సో లోపల కోల్ ఉంది, ఆల్రెడీ అంటించేశారు. సో అది వేడి వస్తుంది. సో దీని మీద ఇప్పుడు మనం ఏమైనా గ్రిల్ ఆర్డర్ చేస్తే అది ఇక్కడే గ్రిల్ చేసి మనకి లైవ్గా ఇస్తారనమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నాకు ఇది వచ్చినంత వరకు నాకు తెలియదు. నేను ఇప్పుడే తెలుసుకున్నాను నేను ఇలా ఉంటుందని చెప్పి. నేను ఇప్పుడు బార్బిక్యూ వెళ్ళదు. ఇది చాలా బాగుంది సెటప్ అదంతా. అంటే మనకి టేబుల్లోనే ఇక్కడ వుడ్, ఇక్కడ మనకి ఇది వేడి మనకి రాకుండా కూడా ఇక్కడ మొత్తం అంతా ఫైర్ ప్రొటెక్ట్ చేశారు. సో మధ్యలోని కోల్, ఫైర్ అంతా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇదంతా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ. అదిగో పానీపూరి వచ్చేసింది డార్లింగ్. సో ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయ్యాయి, అన్ని క్రిస్మస్కి అరేంజ్ చేసేసుకున్నారు. చాలా బాగుంది. బయట శాంతాక్లాస్ ట్రీ అంతా కూడా పెట్టారు. అండ్ లోపల కూడా లైటింగ్స్, డెకరేషన్ అంతా సూపర్గా ఉంది. సో ఇదిగో పానీపూరి ఇప్పుడే వచ్చింది, ట్రై చేద్దామా పానీపూరి ఒకసారి. ఆహా, ఈ చలికి ఇక్కడ చిన్న వేడికి ఆల్రెడీ అట్మాస్ఫియర్ చల్లగా ఉంది కదా, దీనికి వేడి బాగా కాంపెన్సేట్ చేస్తుంది. అండ్ హియర్ యు గో, చియర్స్ ఫర్ మై పానీపూరి.
సూపర్. నా ఫేవరెట్ పానీపూరి అని వీళ్ళకి కూడా తెలిసిపోయింది, అందుకే ఇంత బాగా చేశారు. చాలా బాగుంది. యూ ఆల్సో వాంట్ ఎంజాయ్ వెజ్ హే. సో ఇవన్నీ వెజ్ ఆర్డర్ చేసాము, వెజ్ బఫే. ఓకే, వెజ్ బఫే ఆర్డర్ చేసాము. సో వీళ్ళు ఇలా తీసుకొస్తున్నారు. ఇది ఏం పూరి? ఇది క్యా హై? ఐస్ క్రీమ్ పూరి అంట. ఇది ఫెస్టివల్ స్పెషల్ అంట. ఓవర్ నాయనో, నా కోసం పెట్టినట్టున్నారు. నేను ఇప్పటివరకు పానీపూరి తప్ప ఏ పూరీస్ ట్రై చేయలేదు. లెట్ మీ ట్రై ఐస్ క్రీమ్ పూరి ఫస్ట్. బాగుంది, చాలా బాగుంది నిజంగా. అంటే పానీపూరిలో ఐస్ క్రీమ్ కూడా బాగుంటుంది అనమాట, నాకు ఇప్పుడే అర్థమైంది. సూపర్. అండ్ ఇవి గ్రిల్స్ వచ్చాయి. ఐ గెస్ ఇది కార్న్ అండ్ ఇది ఆబ్వియస్లీ పన్నీర్. మరి ఇదేంటిది? ఇది సమ్ ఫ్రూట్స్ అనుకుంటా. ఇది పైనాపిల్ అవన్నీ ఫ్రూట్స్, వాటర్ మెలన్ ఫ్రూట్స్ ఇచ్చాడు. మళ్ళీ ఇది పన్నీర్ గ్రిల్ అగైన్. మళ్ళీ ఇది మష్రూమ్ గ్రిల్. ఓకే, ఇట్లా లైవ్ గ్రిల్ ఇదంతా నేను ఫస్ట్ టైం చూడటము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో టేస్ట్ చేద్దాం, లెట్స్ గో. సో ఇక్కడ పైనాపిల్ కెబాబ్ ఇచ్చారు. అండ్ ఇది కాజు స్పైసీ పరోటా అంట. పొటాటో, కాజు స్పైసీ పొటాటో. ఓకే, సో క్రిస్పీ కార్న్ కూడా వచ్చేసింది. స్టార్టర్స్. సో ఇది మనం గ్రిల్ ఫస్ట్ మనం ఇది ఇట్లా తీసుకొని తినాలంట. సో ట్రై చేద్దామా? లేదే, ఏదో మొత్తానికి ఫస్ట్ టైం కదా, ఏదో ఇలా వచ్చింది ఇది. సో ఇది ఫోర్క్తో తినాలంట. ఫస్ట్ టేస్ట్ చేసి చూద్దాం ఇది ఎలా ఉందో. పన్నీర్ ఆసమ్. యాక్చువల్లీ హోల్లో కుక్ అయింది కదా, సో చాలా టేస్టీగా ఉంది. ఇది కాజు పొటాటో అంట. ఇది కూడా ఒక స్టార్టర్. ఐ థింక్ ఇది సాస్లో ఏదో ముంచి ఇచ్చినట్టున్నారు. చూద్దాం. సూపర్. సో ఇక్కడ 90% కుక్ చేసినవి తీసుకొచ్చి పెడతారనమాట. ఇది అన్లిమిటెడ్ స్టార్టర్స్, మనం ఎంత కావాలంటే అది తినచ్చు. సో ఇది కార్న్ టిక్కా, కార్న్ పీస్ని ఏకంగా గ్రిల్ చేసి పెట్టారు. ఆల్రెడీ ఇది కుక్డే, బట్ మిగిలింది ఇక్కడ మనం కుక్ చేసుకోవచ్చు. సో మనం కావాలనుకుంటే ఇది ఇట్లా టర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పటివరకు మేము టేస్ట్ చేసిన స్టార్టర్స్ అయితే ఆలూ స్టార్టర్ ఒకటి టేస్ట్ చేసాము, క్రిస్పీ కార్న్ టేస్ట్ చేసాము, అండ్ పన్నీర్ టేస్ట్ చేసాము, అండ్ ఇగో ఇది కార్న్ టేస్ట్ చేశాను. నాకైతే పన్నీర్ బాగా నచ్చింది. అంటే పర్సనలీ నేను పన్నీర్ ఫ్యాన్ని, సో నాకు పన్నీర్ బాగా అనిపించింది. మైనీసా, అది గ్రీన్ చట్నీ, అండ్ అది చిల్లీ కమ్ స్వీట్ కమ్ చిల్లీ సాస్ అంట. సో అక్కడ 3 చట్నీస్ పెట్టారు, వీ కెన్ ట్రై. అండ్ స్టార్టర్స్ ఎంత కావాలంటే అంత మనం ట్రై చేయొచ్చు. ఇట్స్ అన్లిమిటెడ్ బుఫే. సో ఐఎమ్ ఎంజాయింగ్. ఇది కూడా చాలా బాగుంది. ఈ ఫోర్క్ కూడా నేను ఫస్ట్ టైం చూడడం. ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. సో ఇట్లా తీసుకొచ్చి పెడతారనమాట. యా, సో మనం దీన్ని ఇట్లా తిప్పుకుంటూ ఉండొచ్చు. ఇటు పక్క మనకు కుక్ అవ్వాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు పక్క ఇంకా కుక్ అవ్వలేదు, సో ఇది కిందకి తెచ్చుకోవాలి. మిగిలిన 2 అటు సైడ్ ఉన్నాయి. సో దిస్ ద ప్రొసీజర్. సో ఇది ఫెస్టివల్ స్పెషల్ అంట. పూరి కబాబ్ అంట. చూడడానికి అయితే బూర్లో ఉంది, తిందా ఎలా ఉంటుందా?
బూర్లానే ఉంది, కాకపోతే లోపల మాత్రం స్వీట్ లేదు, ఆలూ స్టఫింగ్ ఉంది. ఇది బూర్లా ఉంది. ఇది దహీ కబాబ్ అంట. ఇది కూడా ఒక స్టార్టర్. ఇప్పటివరకు 6 స్టార్టర్స్ టేస్ట్ చేసాము, ఇది టేస్ట్ చేయాలి. సో ట్రై. లోపలంతా వైట్గా ఉంది. అదే పెరుగుని కొంచెం వేడి చేసి తిన్నట్టుంది. పెరుగు టేస్ట్ వస్తుంది, మొత్తం అంతా పెరుగు టేస్ట్ వస్తుంది. బయట ఈ లేయర్ వల్ల క్రిస్పీ టేస్ట్ వస్తుంది. ఓన్లీ 2 టేస్ట్లు వస్తున్నాయి. కర్డ్, అది కూడా కర్డ్ వేడి చేసినప్పుడు వచ్చే టేస్ట్, ప్లస్ పైన ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. ఓన్లీ 2 టేస్ట్ వస్తున్నాయి ఇందులో. ఇప్పటిదాకా మేము స్టార్టర్స్ టేస్ట్ చేసాము, 6 to 7 స్టార్టర్స్ వచ్చాయి, బాగున్నాయి. సో ఇప్పుడు మెయిన్ కోర్స్ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి. సో సలాడ్స్ అవన్నీ అండ్ బిర్యానీ కూడా ఉంది. సో లెట్స్ ట్రై. సో ఇది కాబూలీ చాట్. నెక్స్ట్ ఇది పీనట్ పొటాటో చాట్ అంట. యూజువలీ నాకు రెండు ఇష్టం, సో రెండు వేసుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. రష్యన్ సలాడ్ అంట. సో ట్రై రష్యన్ సలాడ్. ఈ 3 నాకు కొంచెం స్పెషల్గా అనిపించాయి. సో ఈ 3 ట్రై చేద్దాం అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ బిర్యానీ. సో ఇక్కడ ఇంకా పాస్తా, నూడిల్స్ అవి కూడా ఉన్నాయి. బట్ నాకు తెలిసి ఫస్ట్ ఇవి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఖాళీ ఉంటే అప్పుడు విల్ గో విత్ పాస్తా అండ్ నూడిల్స్. అండ్ అక్కడ కౌంటర్ ఉంది కదా, అక్కడ కూడా పాస్తా మనం ఆర్డర్ చేస్తే చేస్తారు. సో అక్కడ మేము పాస్తా చెప్పాము. సో ఇక్కడ ఇది పాస్తా, అది నూడిల్స్ అండ్ అది రైస్ అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇది మనం ట్రై చేద్దాం. ఇక్కడ నాన్ అండ్ రోటీ కూడా మనం ఆర్డర్ చేస్తే చేసి ఇస్తారు. సో మేము ఒక బటర్ నాన్ ఆర్డర్ చేసాము. అండ్ యాక్చువల్లీ మేము అప్పటికి స్టార్టర్స్తో కంప్లీట్లీ ఫుల్ అయిపోయాము. సో మేము బటర్ నాన్ అండ్ బిర్యానీ పెట్టుకున్నది కొంచెం కంప్లీట్ చేసేసాము. బట్ ఇంకా అక్కడ ఉన్న చాలా టైప్స్ ఆఫ్ నూడిల్స్ అవన్నీ మేము ఇంకా ట్రై చేయలేకపోయాము. సో అక్కడ డెజర్ట్స్ ఆర్ కాలింగ్ అనమాట. డెజర్ట్స్ చాలా 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 చూడడానికి చాలా బాగున్నాయి. సో మేము డైరెక్ట్గా డెజర్ట్స్కి స్కిప్ అయిపోయాము. ఓన్లీ మేము ఏదైతే పెట్టుకున్నామో అది ఫినిష్ చేసేసి వి వెంట్ టు డెజర్ట్స్. అండ్ యాక్చువల్లీ స్టార్టర్స్కే కంప్లీట్లీ ఫుల్ అయిపోవడం వల్ల మేము మెయిన్ కోర్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాము.
డెజర్ట్స్ ఇందాక నేను మీకు చూపించాను కదా, సో నేను తెచ్చుకుంది చాక్లెట్ పేస్ట్రీ, రెడ్ వెల్వెట్ పేస్ట్రీ, ఇది పిర్ని, అండ్ యాక్చువల్లీ ఐ థింక్ ఇది అసార్టెడ్ కప్ కేక్స్ అంట. ఐ థింక్ మరి అది ఆ బోర్డ్ తప్పు రాశారు, మరి ఇది ఉందో నాకు తెలియదు. బోర్డ్ పక్కన ఇదే ఉంది, బట్ ఒకసారి ఇది టేస్ట్ చేద్దాం. ఇది స్వీట్గా ఉంది అండ్ ఇది బ్రెడ్ అనుకుంటా. సో దీంట్లో బ్రెడ్ పెట్టారు. బాగుంది, చాలా బాగుంది. ఇది నేను ఫస్ట్ టైం తిన్నాం. షార్ట్ సూపర్, 5 స్టార్. చాక్లెట్ పేస్ట్రీ గుడ్, 4 స్టార్. సో 4 స్టార్. సో ఇది ఇప్పుడు మేము తిన్నది అన్లిమిటెడ్ వెజ్ బుఫే. సో దానికి చాలా స్టార్టర్స్ ఇచ్చారు అండ్ అక్కడ మెయిన్ కోర్స్ కూడా చూపించాను, అక్కడ డెజర్ట్స్ కూడా చూపించాను అండ్ ఐస్ క్రీమ్ ఇవన్నీ కలిపి కూడా వీళ్ళు 749 రూపీస్కి ఇస్తున్నారు. అన్లిమిటెడ్ 749 పర్ పర్సన్. సో ఎంతమంది వస్తే అన్ని 749 పడతాయి. బట్ మెయిన్లీ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటి అంటే వీళ్ళ హాస్పిటాలిటీ. సో ఎవ్రీ మినిట్ వచ్చి మీకు ఏమైనా కావాలా, మీరు ఏమైనా తింటారా అని చెప్పేసి చాలా హాస్పిటాలిటీగా చూసుకున్నారు. అండ్ నా ఫ్రెండ్ ప్రమోషన్ కోసం తీసుకొచ్చాము ఎగ్లెస్ కేక్ కూడా ఇచ్చారు మా కోసము. ఇది కేక్ కటింగ్ కూడా చేసేసాం మేము. సో ఇట్ వాజ్ అన్ ఎక్సలెంట్ ప్లేస్ యాక్చువల్లీ. వీళ్ళు చూసుకునే విధానం చాలా బాగుంది. వీళ్ళు అంటే మనకు వచ్చిన వెంటనే మనకి ఏం తెలియనప్పుడు ప్రొసీజర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎట్లా ఇస్తారు, ఏంటి గ్రిల్ ఎక్కడ తీసుకోవాలి అని చెప్పి, అలానే ఎక్కడ మెయిన్ కోర్స్ ఎక్కడ తీసుకోవాలి అని చెప్పి మొత్తం వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది రెస్టారెంట్. ఇట్స్ అబౌట్ టుడేస్ వ్లాగ్ ఇన్ బార్బిక్యూ నేషన్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నేను ఫుడ్కి 4.5 ఇస్తాను, హాస్పిటాలిటీకి అయితే 5/5 ఇస్తాను. చాలా 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 బాగుంది. సో మీరు కూడా ఒకవేళ మీకు వీలైతే వచ్చి ట్రై చేయండి బార్బిక్యూ నేషన్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్లేస్ టు డైన్ అవుట్. సో దట్స్ ఇట్ అబౌట్ టుడేస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.